మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ టెక్వాల్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలోని ముఖ్య నగరాలైన సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ నుండి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి ఎంటర్ అయిపోతాం. ముందుగా సికింద్రాబాద్ నుండి మేడారం జాతరకి వెళ్ళాలనుకునే భక్తుల కోసం సికింద్రాబాద్, వరంగల్ మధ్య ఫిబ్రవరి 21 తారీఖు నుండి 25వ తారీఖు వరకు 5 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు 07014 అనే నంబర్తో ఫిబ్రవరి 21 తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం 9:40 సికింద్రాబాద్ నుండి మొదలై మౌలాలి, చర్లపల్లి, గట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, గన్పూర్, కాజీపేట మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1 గంటకు వరంగల్ చేరుకుంటాయి. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07015 అనే నంబర్తో వరంగల్ నుండి మధ్యాహ్నం 1:45 మొదలై ఇందాక చెప్పిన రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణించి సాయంత్రం 6:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సిర్పూర్, కాగజ్ నగర్ నుండి మేడారం జాతరకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్ మధ్య ఫిబ్రవరి 21 తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు 07017 అనే నంబర్తో ఫిబ్రవరి 21 తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం 5:30 సిర్పూర్, కాగజ్ నగర్ నుండి మొదలై రాళ్లపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రకని, మంచిర్యాల, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పోత్కపల్లి, జమ్మికుంట, ఉప్పల్, అసన్పత్రి, కాజీపేట మీదుగా ప్రయాణించి ఉదయం 10 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07018 అనే నంబర్తో వరంగల్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఇందాక చెప్పిన రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ సిర్పూర్, కాగజ్ నగర్ చేరుకుంటుంది. ఇక నిజామాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం నిజామాబాద్, వరంగల్ మధ్య ఫిబ్రవరి 21 తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు 07019 అనే నంబర్తో ఫిబ్రవరి 21 తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం 7:05 నిజామాబాద్ నుండి మొదలై కామారెడ్డి, అక్కన్నపేట్, మిర్జాపల్లి, వడియారాం, మనోహరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చెర్లపల్లి, గట్కేసర్, బేబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథపల్లి, గన్పూర్, కాజీపేట మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1:45 వరంగల్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 07020 అనే నంబర్తో వరంగల్ నుండి మధ్యాహ్నం 2:45 మొదలై ఇందాక చెప్పినటువంటి స్టేషన్ల మీదుగా ప్రయాణించి రాత్రి 10:30 నిజామాబాద్ చేరుకుంటుంది. ఇక మరొక రైలు విషయానికి వస్తే ఫిబ్రవరి 21 తారీఖున వరంగల్, ఆదిలాబాద్ మధ్యలో నడవనుంది. ఈ రైలు పెద్దపల్లి, నిజామాబాద్ రూట్లో నడుస్తుంది. ఈ రైలు 07023 అనే నంబర్తో ఫిబ్రవరి 21 తారీఖున వరంగల్ నుండి సాయంత్రం 4 గంటలకు మొదలై కాజీపేట, అసన్పత్రి రోడ్, జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, గంగాధర, లింగంపేట, జగిత్యాల్, కోరుట్ల, మెట్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్,
ఉమ్రి, ముద్కేడ్ ఈ స్టేషన్ల మీదుగా ప్రయాణించి ఆదిలాబాద్కి నెక్స్ట్ డే ఉదయం 4:30 చేరుకుంటుంది. అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుండి ఫిబ్రవరి 22వ తారీఖున రాత్రి 11:30 07024 అనే నంబర్తో మొదలై ఇందాక చెప్పిన స్టేషన్ల గుండా అంటే ఆదిలాబాద్, ముద్కేడ్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ రూట్లో ప్రయాణించి వరంగల్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:45 చేరుకుంటుంది. ఇక ఖమ్మం నుండి మేడారం జాతరకు వెళ్ళాలనుకునే భక్తుల కోసం ఖమ్మం, వరంగల్ మధ్య ఫిబ్రవరి 23వ తారీఖున ఒకే ఒక ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు 07021 అనే నంబరుతో ఖమ్మం నుండి ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మొదలై మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, కుండ్రటిమడుగు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, చింతలపల్లి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12:20 వరంగల్ చేరుకుంటుంది. అలాగే ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07022 అనే నంబర్తో వరంగల్ నుండి మొదలై వరంగల్ నుండి మధ్యాహ్నం 1:55 మొదలై ఇందాక చెప్పినటువంటి స్టేషన్ల మీదుగా ప్రయాణించి సాయంత్రం 4:30 ఖమ్మం చేరుకుంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తంగా మేడారం వెళ్ళాలనుకునే భక్తుల కోసం 30 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్, వరంగల్ మధ్యలో 10 ప్రత్యేక రైళ్ళు, అట్లాగే నిజామాబాద్, వరంగల్ మధ్యలో 10 ప్రత్యేక రైళ్ళు, సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్ మధ్యలో 8 ప్రత్యేక రైళ్ళు, అలాగే ఆదిలాబాద్, వరంగల్ మధ్యలో 2 ప్రత్యేక రైళ్ళు, ఖమ్మం, వరంగల్ మధ్యలో 2 ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి. సో టోటల్గా చూసుకుంటే 30 ప్రత్యేక రైళ్ళు అయితే నడవనున్నాయి. నిజామాబాద్ వాళ్ళకి మాత్రం 2 రూట్లలో ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి అన్నమాట. నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్ మధ్యలో 8 ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి. అట్లాగే నిజామాబాద్, పెద్దపల్లి రూట్లో 2 ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి అన్నమాట. సో చాలామందికి డౌట్ రావచ్చు, వరంగల్ వరకే ఎందుకు అని చెప్పి. ఎందుకంటే మేడారం వరకు మనకు రైల్వే లైన్ లేదు కాబట్టి సో వరంగల్ వరకు మాత్రమే ఈ ప్రత్యేక రైలు నడుస్తాయి. సో అక్కడ నుండి మేడారం వెళ్ళాలనుకున్న వారు వరంగల్ బస్టాండ్ నుంచి బస్సెస్ ద్వారా మేడారం జాతరకు చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై.